నమస్తే, నేను డాక్టర్ సరిత అండి, ప్రొఫెసర్, ఎండోడాంటిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్. ఐఎమ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆర్కే సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్స్. మా బ్రాంచెస్ హిమాయత్ నగర్, ఖైరతాబాద్. ఈరోజు మీకు చెప్పదలుచుకున్న టాపిక్, పన్ను తీసిన తర్వాత లేదా ఏ కారణం చేత అయినా గనక పన్ను ఊడిపోతే గనక మనము ఏమేమి పెట్టించుకోవచ్చు అనే దాని గురించి, అసలు మొదట్లో ఈ పన్ను ఊడిపోతే ఎందుకు పెట్టించుకోవాలి మనం అనే దాని గురించి నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ ఏంటంటే, ఇక్కడ ఒక పన్ను ఊడిపోయింది అనుకోండి, ఈ పన్ను ఊడిపోయిన చోట పై పన్ను గనక ఊడిపోతే కింద పన్ను పైకి వస్తుంది. తర్వాత ఈ పక్క రెండు పళ్ళు కూడాను ఇలా స్ట్రైట్ గా ఉండాల్సినవి ఇట్లా నిదానంగా ఈ లాటరల్ పొజిషన్ లోకి వస్తాయి అన్నమాట. ఒకవేళ కింద పన్ను ఊడిపోయింది అనుకోండి, పై పన్ను నిదానంగా కిందకి జారుతుంది. దానివల్ల మనకి ఏమవుతుందంటే, ఒక పన్ను ఊడిపోతే, ఒకవేళ ఒక పన్ను గనక మనకి ఈ పన్ను ఊడిపోయింది అనుకోండి, ఈ ఊడిపోయిన పన్ను ఎట్లాగో ఊడిపోయింది, దాంది పోయింది, దాని మూలన కింద పన్ను పైకి వస్తుంది. అది ఒక ప్రాబ్లము. తర్వాత ఈ పక్క పళ్ళు రెండు ఇట్లా స్ట్రైట్ గా ఉండాల్సిన పళ్ళు ఇటు పక్కకు వస్తాయి అన్నమాట. సుమారుగా ఒక పన్ను ఊడిపోవటం మూలాన మనకి 1, 2, 3, 4 పళ్ళు పాడవుతాయి. ఎక్కడైతే ఈ పన్ను ఉండదో అది తప్పనిసరిగా మనం రీప్లేస్ చేసుకోవాలి. ఇది రీప్లేస్ చేసుకోవటానికి మనకి ఎన్ని పద్ధతులు ఉన్నాయి అనేది నేను మీకు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రీప్లేస్ చేసుకునే దాంట్లో ఫస్ట్ మనం రిమూవబుల్ పార్షియల్ డెంచర్స్ అంటాము. రిమూవబుల్ పార్షియల్ డెంచర్స్ లో ఇది తీసి పెట్టుకునే పద్ధతి అనమాట. ఇది పెట్టుకుంటాము, తీసేసి మళ్ళీ రాత్రి నీళ్ళల్లో పెట్టుకొని ప్రొద్దున్నే లెగిసి దీన్ని బ్రష్ తో క్లీన్ చేసుకుని మళ్ళీ పెట్టుకోవాలి. ఓకే, దీని డిసడ్వాంటేజెస్ ఇవి, తీయటము పెట్టుకోవటము, ఇవి డిసడ్వాంటేజెస్. తర్వాత వీటిల్లోనే కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉండేవి ఉంటాయి. ఓకే, కానీ ఇది అన్నిటికన్నా మీకు లీస్ట్ ఎక్స్పెన్సివ్. సో దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఇది. ఇది కాకుండా మీకు ఫిక్స్డ్ గా మనం పనులు చేయాలనుకున్నప్పుడు దీన్ని బ్రిడ్జెస్ అని అంటారు. ఓకే, వీటిలో మనం ఏం చేస్తామంటే, పక్క రెండు పళ్ళు షేప్ చేసి, ఓకే, దీన్ని ఈ బ్రిడ్జ్ ని మనం ఇట్లా ఫిక్స్డ్ గా సిమెంట్ చేసేస్తాము. ఓకే, ఈ సిమెంట్ చేసే దాంట్లో మనకి 4-5 రకాలు ఉంటాయి. మనం వాడే ఇది మెటీరియల్ ని బట్టి అనమాట. ఇప్పుడు ఇది మెటల్ బ్రిడ్జ్. ఓకే, ఈ మెటల్ బ్రిడ్జ్ ఈ కాలంలో ప్రస్తుతానికి ఎవరు పెద్దగా వాడట్లేదు, ఇది ముందు వాడేవారు అనమాట. ఓకే, ఇది సిరామిక్ బ్రిడ్జ్, పోర్సిలైన్ ఫ్యూజ్ టు మెటల్ అని అంటాము. ఇది సిరామిక్ బ్రిడ్జ్ అంటే ఏంటి, లోపల మెటల్ ఉంటుంది కానీ పైన మాత్రము మనకి ఇట్లా సిరామిక్ కోటింగ్ ఉంటుంది. ఓకే, దీంట్లోనే మనకి ఇంకా వెరైటీస్ ఉంటాయి. డిఎంఎల్ఎస్ అని ఉంటుంది. ఓకే, ఈ డిఎంఎల్ఎస్ అంటే ఇది డైరెక్ట్ మెటల్ లేజర్ సెంటర్డ్ అనమాట. కానీ దీనికి లోపల మెటల్ ఉంటుంది, పైన మీకు సిరామిక్ కోటింగ్ వస్తుంది అనమాట. సో దీనికి తేడా ఏంటంటే, దీంట్లో నికెల్ క్రోమ్ అనే పదార్థం ఉండటం వల్ల కొంతమందికి నికెల్ ఎలర్జీ ఉంటుంది అనమాట. ఆ నికెల్ ఎలర్జీ ఉండటంతో కొంతమందికి పడదు. కానీ ఈ క్రౌన్స్ మనకి ఎక్కువ శాతము కోబాల్ట్ క్రోమ్ తో చేస్తారు కాబట్టి, ఈ కోబాల్ట్ క్రోమ్ కానీ టైటానియం కానీ చాలా వరకు బయోకంపాటబుల్ కాబట్టి ఎటువంటి ఎలర్జీ ఉండదు అనమాట. తర్వాత దీన్ని ఏం చేస్తారంటే, లేజర్ తో సెంటరింగ్ చేసి, అంటే ఒక్కొక్క పొర యాడ్ చేసుకుంటూ వస్తారు. తర్వాత దీన్ని 3D ప్రింటింగ్ తో చేస్తారు కాబట్టి ఈ ప్రెసిషన్ కానీ ఫిట్ కానీ వీటితో ఇంకా బాగుంటుంది. దీని తర్వాత జిర్కోనియా క్రౌన్స్ అని చేస్తాం మనం. జిర్కోనియా క్రౌన్స్ అంటే ఈ లోపల కూడా మనకి మెటల్ ఉండదు, మొత్తం అంతా తెల్లగా ఉంటుంది. ఇప్పుడు దీనితో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఎప్పుడైనా కొన్నాళ్ళకి 10 ఏళ్లకో ఎప్పుడో ఇది అరిగిపోవచ్చు, నిదానంగా అరిగిపోయి లోపల ఉన్న మెటల్ మీకు ఎక్స్పోజ్ కావచ్చు. ఓకే, కానీ ఈ జిర్కోనియాతో ఏమవుతుందంటే లోపల మెటల్ కూడా ఉండదు కాబట్టి మీకు ఎన్నాళ్ళు అయినా సరే ఇది పెద్దగా అరిగిపోవటం కానీ, లేకపోతే లోపల మెటల్ ఎక్స్పోజ్ అయ్యి కొంచెం ఆక్వర్డ్ గా ఉండటం కానీ అలాంటివి ఏమీ ఉండవు మీకు. ఓకే, ఈ తీసి పెట్టుకునే పన్ను పోయిన తర్వాత మనకి బ్రిడ్జెస్ అనే కాకుండా, బ్రిడ్జెస్ అంటే ఏం చేస్తాము, బ్రిడ్జెస్ లో ఉన్న మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటి, నార్మల్ గా సవ్యంగా ఉన్న పళ్ళని షేప్ చేస్తాము, అంటే కట్ చేస్తాము. అంటే సుమారుగా 40% ఆఫ్ ద టూత్ స్ట్రక్చర్ పోతుంది మనకి. ఓకే, ఇది ఫిక్స్డే, ఇది తప్పనిసరిగా ఫిక్స్డే, కానీ ఏమవుతుంది, 40% ఆఫ్ ద టూత్ స్ట్రక్చర్ పోతుంది. సో ఇప్పుడు మనం చేసే పద్ధతి ఏంటంటే ఇంప్లాంట్స్ అని అంటారు. ఇంప్లాంట్స్ అంటే, ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ పన్ను పోయింది, ఈ పన్ను పోయిన చోట ఏం చేస్తాము, పక్క రెండు పళ్ళని టచ్ చేయకుండా
ఇంప్లాంట్స్ అని పెడతామన్నమాట. ఈ పక్క 2 పళ్ళని టచ్ చేయకుండా ఈ ఎముక లోపలికి ఇంప్లాంట్స్ అని పెడతాము. ఇంప్లాంట్స్ చాలా రకాలు ఉంటాయి. వీటికి కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా సరే ఇంప్లాంట్స్, ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ ప్రస్తుతానికి ఉన్న బెస్ట్ మెథడ్.